మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి అశ్విని భరణి కృత్తిక మొదటి పాదం 9 పాదాలు కలిసి మేషరాశిలో విహరిస్తూ ఉంటారు వీళ్ళంతా కూడా. కనుక ఈ మేషరాశికి ఈ పరాభవ నవ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేషరాశికి ఆదాయం 5, 11 వ్యయం కనబడుతుంది. రాజపూజ్యం 2, అవమానం 4. ముఖ్యంగా ఈ మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం 12వ స్థానంలో శని, ఆ తర్వాత 3, 4 స్థానాలలో బృహస్పతి అతిచారం చేత సింహంలోకి వెళ్ళి మళ్ళీ వెనక్కి రావటం, పంచమంలో కూడా ఉన్నా కానీ ఆ తర్వాత రాహుకేతువులు, రాహు కుంభంలో, కేతువు సింహంలో, డిసెంబర్ 5వ తేదీ తర్వాత రాహు మకరంలో, కేతువు కర్కాటకంలో. ఈ విధమైనటువంటి గ్రహస్థితి పరిశీలించి చూడగా మేషరాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు కలుగుతూ ఉన్నాయి. ప్రతి విషయానికి కూడా కాస్త ఆలోచన చేసి ఆచితూచి కాస్త అడుగు వేయండి. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వారి ప్రయత్నాలు రెండవ ప్రయత్నంగా లాభించేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో చక్కగా రాణిస్తారు, కానీ అలసత్వము, సోమరితనమే ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం ఈ సంవత్సరం కనబడుతుంది. స్త్రీలు ముఖ్యంగా తమ యొక్క ఆరోగ్య విషయంలో సహజంగా వారికి ఉండేటువంటి కొన్ని ఆరోగ్య సమస్యల విషయంలో కొంత శ్రద్ధ తీసుకోవాలి. ఔషధ సేవనం తప్పకపోవచ్చును. వైద్యుని సంప్రదించడంలో అలసత్వం మాత్రం చేయకండి.